हरे कृष्ण। हरे कृष्ण। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरू श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। श्रीगुरून् दीनतारिणं कृष्णचैतन्यमीश्वरम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्व भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्ण। భగవంతుడి యొక్క ఇలా కృష్ణుడు అవతారాలు మనం చాలా అవతారాలు విని ఉన్నాం. ముఖ్యంగా దశావతారాలు అంటున్నాం. అన్ని చోట్ల మనకి దశావతారం పిక్చర్స్ వస్తుంటాయి కదా. మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కలికి జనరల్గా దశావతారాలు వస్తుంటాయి. అసలు భగవంతుడి అవతారాలు ఏంటి, భగవంతుడికి అవతారాలకి తేడా ఉందా, అసలు ఈ అవతారాలన్నిటికీ మూలం ఏంటి, కృష్ణ అవతారం యొక్క స్పెషాలిటీ అవన్నీ కూడా చూద్దాం. ఓకే, సో మనకి ఆల్మోస్ట్ 4 ప్రశ్నలు, ఋషులు అడిగిన 6 ప్రశ్నల్లో 4 ప్రశ్నలు మనం పూర్తి చేసేసాం. ఓకే, ఇంకా లీలావతారాల గురించి, అంటే లీలావతారాలు ఇంకా ఏంటుంది, ధర్మం ఎవరిని ఆశ్రయించింది కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత, ఈ 2 ప్రశ్నలు ఉన్నాయి. ఆ రెండిటికి సమాధానం ఇవాళ చాప్టర్. ఓకే, 3వ అధ్యాయం అండి. సూత ఉవాచ, సూత గోస్వామి పలికెను, సృష్టి ఆరంభమున శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపముగానున్న పురుషావతారమును స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైన మహదాదులను సృష్టించింది. ఈ విధంగా తొలుత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వములు సృజింపబడినవి. భౌతిక జగమును సృష్టించు ప్రయోజనమునకే ఇదంతయును నిర్వహింపబడను. ఓకే, సో మనకి ఇక్కడ ఫస్ట్ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నాం కదా. భగవంతుడు అంటే వాసుదేవుడు అంటే కృష్ణుడు. సో ఇక్కడ భగవంతుడు అని శ్లోకంలో ఉండొచ్చు, మనకి కృష్ణుడు అని తాత్పర్యంగా ఉంటుంది. మనం కృష్ణ అని శ్లోకంలో ఉందంటే భగవాన్ అని ఉంటే కృష్ణుడు అని, అది మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసేసాం. ఓకే, ఇప్పుడు ఇంకొంచెం మనం ఆల్రెడీ భగవంతుడి యొక్క పురుషావతారాల గురించి చూసాం. ఈ ఫస్ట్ 3 శ్లోకాలు ఇంకొంచెం డీటెయిల్స్ ఇస్తాం. సో ఫస్ట్ ఏంటి, కృష్ణుడి దగ్గర నుంచి అతని యొక్క ఎక్స్పాన్షన్స్ నుంచి వచ్చిన మహావిష్ణువు గురించి చూసాం. మహావిష్ణువు ఒక్కడే. ఓకే, ఆ మహావిష్ణువు నుంచి అనేక భౌతిక ప్రపంచాలు బయటకు వస్తున్నాయండి, అనేక భౌతిక విశ్వాలు.
అంటే విశ్వం అంతా తయారు చేయడానికి ఒక అంటే కనిపిస్తుంది కదా, ముట్టుకుంటే తెలుస్తుంది, కళ్ళకు కనిపిస్తుంది. సో ఒక భౌతిక విశ్వం అనేది ఏర్పడింది. ఓకేనా? సో ఆ విశ్వం అనేక విశ్వాలు, అంటే ఈ ప్రతి భౌతిక విశ్వం కూడా 16 తత్వాలతో నిండి ఉంది. అంటే భూమి, అగ్ని, నీరు, మన పంచభూతాలు అంటాం, మనసు, బుద్ధి, అహంకారం, అలాగే తన్మాత్రాలు, అలాగా దేవతలు, అహంకారం, గుణాలు, ఇవన్నీ తత్వాలు. వీటన్నిటితో తయారు చేయబడ్డాయి ఈ విశ్వాలన్నీ కూడా. సో ఈ విశ్వం లోపలికి పైన మహావిష్ణువు ఉన్నాడు కదా, కారణ సముద్రంలో ఉంటాడు. అతను సముద్రంలో పడుకుని ఉంటాడు, అతనికి ఏ పని లేదు. అతను ఉత్తి ఊపిరి పీలుస్తుంటాడు, వదులుతుంటాడు, పీలుస్తుంటాడు, వదులుతుంటాడు. సో అతను ఊపిరి వదిలినప్పుడు అనేక విశ్వాలు వస్తుంది. సో ఈ విశ్వంలోకి ఆ మహావిష్ణువు లోపలికి ఎంటర్ అవుతున్నాడు. ఎంటర్ అయినప్పుడు విశ్వం అంతా ఖాళీగా ఉంది. సో అతని స్వేదంతో, అంటే చెమటతో సగం వరకు నింపేసి అక్కడ అలాగే భగవంతుడితో పాటు భగవంతుడి యొక్క అంశ అయిన ఆదిశేషుడు కూడా వస్తుంది. సో ఆదిశేషుడి మీద పడుకుని ఉన్నాడు. అతని నాభి నుంచి పద్మం అనేది వచ్చింది. సో ఈ విశ్వంలో ఎంటర్ అయిన అతని పేరు గార్భోదక సాయి విష్ణువు. బయట ఉన్న అతను కారణోదక సాయి విష్ణు లేదా మహావిష్ణువు ఒక్కడే. గార్భోదక సాయి విష్ణువులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని విశ్వాలైతే ఉన్నాయో అంతమంది గార్భోదక సాయి విష్ణువులు. వేరువేరా కాదు. అదే మహావిష్ణువు ప్రతి విశ్వంలోకి మళ్ళీ పర్సనల్ గా స్వయంగా తను ఎంటర్ అయ్యాడు. గార్భోదక సాయి విష్ణు లేదు, ఇద్దరు ఒకటే. అన్ని విశ్వాల్లో ఉన్న విష్ణు ఒకడే. ఓకే, మనకి మొన్న ఎవరు అడిగారు రీసెంట్ లాస్ట్ టైం మన క్లాస్లో, మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రంలో ఉన్నాం కదా, సంసార చక్రంలో. కొన్నిసార్లు స్వర్గలోకాలకు వెళ్తుంటాం, కొన్నిసార్లు కిందకు వస్తాం, కొంచెం పాతాళలోకి వెళ్తాం, మళ్ళీ భూమిలోకి వస్తాం. అలాగే మనం వేరే విశ్వంలోకి కూడా వెళ్తామా అంటే వెళ్ళాం. ఈ విశ్వంలోనే తిరుగుతుంది మన జీవులు. మనకి ఇదే లిమిట్. ఇక్కడి నుంచి బయటపడ్డామంటే మనం వైకుంఠధామం చేరినట్టు. ఓకేనండి. ఈ విశ్వంలోనే మనం తిరుగుతుంటాం, పైకి కిందికి. ఈ విశ్వాలన్నీ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినా ఇందులోనే ఉంటాం. భౌతికత్వం విడేంత వరకు తేడా లేదు. ఆ విశ్వం ఎలా ఉంటుంది, అన్ని విశ్వాలు ఇలాగే ఉంటాయి. అన్నీ కూడా ఈ 16 పదార్థాలతోనే తయారు చేయబడి. అయితే ఒక్కొక్క విశ్వంలో గార్భోదక సాయి విష్ణువు సేమ్, కానీ అతని నాభి నుంచి వచ్చే బ్రహ్మదేవుడు వేరే అవ్వచ్చు. జీవుడు కదా, బ్రహ్మదేవుడు మనలాంటి జీవుడు. ఒకసారి చతుర్ముఖ బ్రహ్మ, 4 తలలు ఉండొచ్చు. ఇంకో విశ్వంలో 10 తలలు ఉండొచ్చు. ఇంకో విశ్వంలో 100 తలలు ఉండొచ్చు బ్రహ్మదేవుడు. అయితే మన విశ్వంలో ఉన్నవాడు చతుర్ముఖ బ్రహ్మ, 4 ముఖాలు. ఓకే, మనకు ఒక కృష్ణలీల వస్తుంది. ఆ కృష్ణలీలలో కృష్ణుడు అన్ని విశ్వాల నుంచి బ్రహ్మదేవుడిని పిలిపిస్తారు. అప్పుడు అందరు బ్రహ్మలు ఈ విశ్వానికి వస్తారు. సో వాళ్ళు రాగలరు, వాళ్ళకి శక్తి ఉంటుంది. మన జీవుడు మామూలుగా ఒక విశ్వం నుంచి ఇంకో విశ్వానికి మారి విశ్వంలోనే ఉంటాడు. ఓకేనా? సో ఇదంతా ఎందుకు చేశాడు కృష్ణుడు? భౌతిక జగమును సృష్టించు ప్రయోజనమునకే ఇదంతయు నిర్వహింపబడెను. సో ఇందుకే అసలు ఈ భౌతిక ప్రపంచం ఎందుకండి సృష్టించాడు? సృష్టించడం వల్ల ఇందులో ఉన్నాం మనం కదండి. భౌతిక ప్రపంచం అసలు ఎందుకు సృష్టించాడు భగవంతుడి, భౌతికత్వం ఏంటి? ఓకే, అవన్నీ కూడా మనం చూద్దాం. నెక్స్ట్, అటు పిమ్మట తొలి పురుషావతారం యొక్క అంశ గార్భోదకములందు శయనింపగా అతని నాభి సరోవరము నుండి తామర తూడు ఉద్భవించి దాని ఉపరితల పుష్పమునందు విశ్వపు ప్రధాన సూత్రధారుడైన బ్రహ్మదేవుడు ఆవిర్భవించను. ఓకేనా? ఫస్ట్ కారణ మహావిష్ణువు భౌతిక విశ్వాల్ని సృష్టించాడు. ఆ విశ్వంలోకి అతను ప్రవేశించి గార్భోదక సాయి విష్ణువు అయ్యాడు. ఆ గార్భోదక సాయి విష్ణువు నుంచి తామరతూడు వచ్చి అందులో బ్రహ్మదేవుడు సృష్టింపబడి జన్మించాడు. ఓకే, నెక్స్ట్, సమస్త లోకములు అట్టి పురుషావతారుని దేహమునందు స్థితిని కలిగి ఉన్నట్లు ఊహింపబడుచున్నది. సృష్టింపబడిన భౌతికత్వములతో
ఎటువంటి సంబంధము లేని అతని విశుద్ధ సత్వరూపము నిరతిశయమై ఉన్నది. ప్రతి భౌతిక ప్రపంచంలోకి భగవంతుడు ఎంటర్ అయ్యాడు, కానీ అతనికి భౌతికత్వం అనేది లేదు. అతను ఎప్పుడు కూడా సచ్చిదానందం, అతను ఎప్పుడు శాశ్వతం. అర్థమైందండి? అతను ఎంటర్ అయ్యాడు, లోపలికి ఎంటర్ అయినట్టు అనిపిస్తున్నాడు. ఓకే, కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడండి, అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రిత. మూర్ఖులు నన్ను, నేను మానవావతారంలో రాగానే ఓహో నేను మీలో ఒకడిని అని అనుకుంటున్నాడు, మూర్ఖులు అనుకుంటున్నాడు. అతను వచ్చినా కూడా అతనికి అనిపించవచ్చు అతడు దివ్యం కదా, మరి బాల్యం ఉంది, కౌమారం ఉంది, యవ్వనం ఉంది. ఇంకొంచెం గమనిస్తే యవ్వనం మాత్రమే ఉంది కృష్ణుడికి, తర్వాత ఇంకా పెరగలేదు. అది లీలల కోసం ఆ మిగతా మన దేహాలను చూసినట్టు మనకు అనిపిస్తుంది, మనలాగే దేహం పెరుగుతుంది కదా. ఓకే, వాయిస్ వినపడట్లా మేడం, సౌండ్ బానే వస్తుంది. ఇప్పుడు వస్తుంది. లేదు మేడం, ఇందాక అయిపోయింది. ఓకే, ఇప్పుడు నాది నెట్వర్క్ కరెక్ట్ గానే ఉంది, ఇంకొకసారి చూడండి. ఇప్పుడు బానే ఉందా? ఇప్పుడు వస్తుంది మేడం, వస్తుంది మేడం. సో కృష్ణుడి దేహం పెరుగుతోంది, నా దేహం కూడా పెరుగుతోంది. సో నాలాంటి దేహమే కృష్ణుడిది. ఓకే, అలాగే మన దేహం వదిలి వెళ్ళిపోయాం, కృష్ణుడు కూడా దేహాన్ని వదిలి వెళ్ళిపోయాడు. చాలా మంది రాసుకుంటారు కృష్ణుడికి దహన సంస్కారం కూడా జరగలేదు. భాగవతం చదవండి, భాగవతం చదివితే మనకి కరెక్ట్ గా అర్థం అవుతుంది కృష్ణుడు ఎలా ఈ విశ్వాన్ని నుంచి వదిలి వెళ్ళాడు అనేది మనకి భాగవతం చెప్తుంది. వాళ్ళు వీళ్ళు చెప్పింది మనకి శాస్త్రం రెఫరెన్స్ ఉందా లేదా, అసలు ఏమిటైంది కృష్ణుడి మీద. మనం యుద్ధంలో ఇక్కడ పార్థసారథి గుడి ఉంది మనకి చెన్నైలో, కృష్ణుడికి మీసాలు ఉంటాయి, ఇక్కడ దెబ్బలు తగిలి ఉంటాయి. కృష్ణుడికి దెబ్బలు తగలడం ఏంటండి, బాణాలు వేస్తే అసలు రక్తం కారుతుంది. భీష్ముడు చెప్తున్నాడు, కృష్ణుడికి చెమట పడుతుంది, చెమట పట్టి దుమ్ముతో అంటే మట్టింతా అతుక్కుని ఉంది చెమటకి. యుద్ధభూమి కదా, గుర్రాలన్నీ చాలా స్పీడ్గా వెళ్తుంటాయి, మట్టింతా లేస్తుంటుంది, మట్టంతా జుట్టంతా పాపం ఏంటి మట్టితో ఉంది. సో మన దేహం లాంటిదే అనుకుంటాం కృష్ణుడు. అందుకని ఇక్కడ ప్రత్యేకించి చెప్తున్నాడు, సృష్టింపబడిన భౌతిక తత్వంలో ఎటువంటి సంబంధము లేని అతని విశుద్ధ సత్వ రూపము నిరతిశయమై ఉన్నది. అతను ఎంటర్ అయినట్టే అనిపిస్తాడు, కానీ అతడు భౌతికత్వంలోకి లేడు. ఏమండి, ఇది చాలా అంటే ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్, వేలాదిగా అద్భుతములైన పాదములను, ఊరులను, భుజములను, ముఖములను కలిగిన పురుషావతారం యొక్క దివ్య రూపమును పూర్ణ దృష్టిని కలిగిన భక్తులు గాంచగలుగుదురు. వేలాది శిరములను, కర్ణములను, నయనములను, నాసికలను ఆ రూపం కలిగి ఉండును. అవన్నీను వేలాది కిరీటములతో, దేదీప్యమానమైన కర్ణాభరణములతో, దివ్యమైన పూమాలలతో అలంకరింపబడి ఉండును. సో ఇక్కడ ఏ అవతారం గురించి చెప్తున్నారు? వేల కొద్ది పాదాలు, వేల కొద్ది ఊరులు, వేల కొద్ది భుజాలు, వేల కొద్ది ముఖాలు, ప్రతి ముఖం కిరీటం ఉంది. ఇది విరాట రూపం, విశ్వరూపం. ఓకే, అయితే విరాట్ రూపం ఎప్పుడు కూడా అవతారాల్లోకి రాదు. ఎందుకు అంటే విరాట్ రూపం అనేది భౌతిక రూపం. భౌతిక రూపం అని ఇందాక మనం చూసాం కదా, భగవంతుడు లోపల ఎంటర్ అయినా కూడా అతడిది భౌతిక రూపం కాదు. సో విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఎందుకంటే చాలా మంది ఏంటంటారంటే విశ్వమంతా కళ్ళకు కనిపిస్తుంది, బాగుంది, నేచర్ ప్రకృతి చాలా గొప్పదైంది, ఇదంతా నడిపించడానికి కూడా ఎవడో ఉన్నాడు అంతవరకు నమ్ముతారు. అతడు భగవంతుడు పేరు పెడితే నమ్మరు. సో భగవంతుడు సర్వం వ్యాపించి ఉన్నాడు, సర్వం ఏదో ఒక శక్తి నడిపిస్తుంది. ఏంటా శక్తి నడిపిస్తుంది? దాని యొక్క భౌతిక రూపమే. అంటే భగవంతుడిని నమ్మాలా వద్దా, ఉన్నాడు ఒక పవర్ ఉంది అన్న వాళ్ళ కోసం ఈ విశ్వరూప వర్ణన అనేది ఇచ్చారు. ఈ విశ్వరూపం భౌతికం అని ఎందుకన్నానంటే ఇది నిత్యము ఉండేది కాదు. ఇప్పుడు మనం కృష్ణావతారంలోనే చూస్తే చాలా విరాట్ రూపాలు చూస్తాం. కురుసభలో ఒక విశ్వరూపం చూపించాడు, అర్జునుడికి 2 చూపించాడు, కాలస్వరూపం చూపించాడు, అలాగే విశ్వరూపాన్ని చూపించాడు. అలాగే కూడా చూపించారు కదా మేడం, ఎవరికి? యశోద
యశోదకి యశోదేవి. విశ్వంలో తను విశ్వం అంతా చూపించాడు అక్కడ. ఓకే, అలాగే మనకి భాగవతంలో కూడా చాలా చోట్ల వస్తుంది విరాట్ రూపం. విరాట్ రూపం ఏంటి? తల నుంచి బ్రాహ్మణులు వచ్చారు, ఛాతి నుంచి క్షత్రియులు వచ్చారు, ఊరు నుంచి వైశ్యులు వచ్చారు, పాదాల నుంచి శూద్రులు వచ్చారు. అలాగే అంటే భగవంతుడి నుంచి అందరూ ఒక కేటగిరీ. అంటే మొత్తం భగవంతుణ్ణి, యాక్చువల్లీ భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు. సో భగవంతుణ్ణి ఆ రకంగా సారూపం యాక్సెప్ట్ చేయని వాళ్ళ కోసం ఈ విరాట్ రూపం పర్సనల్గా. అందుకనే మనం ఫస్ట్ శ్లోకంలో ఫస్టే చదివేసాం, ధామ్నాస్వేన సదా నిరస్త కుహకం. ఇంత సర్వము వ్యాపించి ఉన్న పరమాత్మ స్వయంగా తన ధామంలో నిరస్త కుహకం, నిత్యం నిరస్త కుహకం అంటే ఎప్పుడు నశింపనటువంటి తన ధామంలో నిత్యము ప్రకాశిస్తున్నాడు. ఓకేనా? మరి కృష్ణుడు ఇక్కడికి వచ్చేసాడు, అక్కడ లేడా? అక్కడ ఉన్నాడు, కానీ వస్తాడు. యాక్చువల్ కృష్ణావతారం దగ్గరికి వద్దాం. ఓకేనా? ఇందాక మనం ఏంటి గార్భోదక సాయి వరకు వచ్చాం కదా. ఆ గార్భోదక సాయి విష్ణువుని ప్రతి జీవిలో కూడా ఎంటర్ అవుతాడు, సర్వం వ్యాపించు. అతనే క్షీరోదక సాయి. క్షీరోదక సాయి అంటే పాల సముద్రంలో విష్ణు అంటుంటాం కదా మనం, అతడు క్షీరోదక, అతడే పరమాత్మ. ఓకేనండి? ఈ పాల సముద్రం ఎక్కడుంది అది కూడా మనకి భాగవతం చెప్పేస్తుంది. మన భూలోకం నుంచి ఎంత దూరంలో ఉంది కూడా చెప్తుంది భాగవతం. ఈ పాల సముద్రం ఎక్కడుంది, పైన బ్రహ్మలోక ఎంత దూరంలో ఉంది. ఓకే, సో అక్కడ ఉన్నవాడు క్షీరోదక సాయి విష్ణు, అతనే అందరిలోనూ పరమాత్మ కింద ఉన్నాడు. సో ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అంశాలు. కాదు, క్షీరోదక సాయి అంటే పాల సముద్రం, మహావిష్ణువు అంటే కారణ సముద్రం, కారణోదక సాయి, కారణ జలాలు బయట, ప్రపంచం బయట, విశ్వం బయట ఉన్న అతను మహావిష్ణు, కారణోదక సాయి విష్ణు. లోపల ఎంటర్ అయిన వాడు గార్భోదక సాయి విష్ణు. అతని గర్భం నుంచి వచ్చింది పద్మం, అందుకనే అతని గార్భోదక సాయి. ఈ వచ్చిన తర్వాత ఈ విశ్వంలోనే ఒక చోట మనకి పాల సముద్రం ఉంది. ఇక్కడ బ్రహ్మలోకం ఉంది, అలాగే కైలాసం ఉంది, అలాగే వైకుంఠం ఉంది. సో ఈ వైకుంఠంలో పాల సముద్రం ఉంది. అక్కడ ఉన్నవాడు క్షీరోదక సాయి విష్ణు. ఓకేనా? ఆ క్షీరోదక సాయి విష్ణువునే పరమాత్మ కింద అందరిలోనూ, పరమాత్మ కింద అందరిలోనూ ఉన్నాడు. పరమాత్మ అంటాం కదా, ప్రతి ఒక్కళ్ళలోనూ పరమాత్మ ఉన్నాడు అంటాం కదా. ఈ పరమాత్మ ఎవరు అంటే క్షీరోదక సాయి విష్ణు. ఓకేనండి? ఈ రూపము ద్వితీయ పురుషావతారం. అంటే గార్భోదక సాయి విష్ణు విశ్వమునందలి నానా అవతారములకు నిధానమును అవ్యయ బీజమును అయి ఉన్నది. బ్రహ్మ పాల సముద్రం సృష్టించలేదు. అవును, ఈ విశ్వంలో పాల సముద్రాలను సృష్టించారు. అది గార్భోదక సాయి విష్ణు. అవును, ఈ విశ్వంలో మీకు డౌట్ అర్థమైందండి. విశ్వంలో ఈ తామర తోడు ఉంది కదా, దీంట్లోనే 14 లోకాలు ఉన్నాయి. పైన ఉన్న పుష్పం బ్రహ్మలోకం. నీ ఇందాక చెప్తే మీకు గుర్తుంటే సముద్రంలో సగం జలాలతో నిండిపోయి ఉంది కదా, మిగతా వేకెన్సీ ఉంది కదా అక్కడ. అక్కడ మనకి వైకుంఠం, కైలాసం ఉన్నాయి. ఓకేనా? ఇది కూడా లోకం బ్రహ్మదేవుడు సృష్టించలేదు, దీన్ని విభజన చేశాడు 14 కింద. అది మనం చూస్తాం, డీటెయిల్డ్ గా చూస్తాం. ఓకే, ఈ తామరతోడు ఎవరు సృష్టించారు? ఇంకా బ్రహ్మదేవుడు రాలేదు అసలు. బ్రహ్మకు ముందే ఈ లోకాలన్నీ వచ్చేసాయి. అంటే తామరతోడు బేస్ ఫామ్ అయిపోయింది. ఓకేనండి? ఆ బేస్ ని విభజన అనేది బ్రహ్మదేవుడు చేశాడు. ఓకేనా? మనం అవన్నీ పిక్చర్స్ తో సహా మనం అర్థం చేసుకున్నాం. సో ఎవరైతే ఆ రూపం యొక్క అంశము మరియు అంశాంశముల నుండియే దేవతలు, మానవులు, ఆదిగా గల పలు రకములైన జీవులు సృష్టింపబడ్డారు. సో మనందరికీ మూల ఎవరు అంటే ఇక్కడ గార్భోదక సాయి విష్ణు. ఓకేనా అండి? తొలుత సృష్టి ఆరంభమున, ఓకే, ఇక్కడ నుంచి ఇవి ప్రస్తుతానికి మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం ఇంకా డీటెయిల్ గా కూడా
చదువుతాం. మహావిష్ణు, గార్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు. ఓకే, ఈ 3 కూడా పురుష అవతారం. విరాట్ రూపం అవతారం కింద రాలేదు. విరాట్ రూపం భౌతిక రూపం. భౌతిక. ఓకే, భౌతికత్వం అంటే ఈ పదార్థాలతో కూడుకొని ఉంది. ఇప్పుడు సూర్యచంద్రులు ఆ విరాట్ రూపాన్ని యొక్క నేత్రాలు అంటాం కదా, భగవంతుడి యొక్క నేత్రాలు అంటే ఏంటి అక్కడ కనిపిస్తుంది భౌతికంగా. సో అది భౌతిక రూపం విరాట్ రూపం అనేది. సో అది అందుకనే అది అవతారాల కింద మెన్షన్ చేయలేదు. ఓకేనా, నెక్స్ట్. సో ఇప్పుడు భగవంతుడు తీసుకున్న అవతారాలు కొన్ని లిస్ట్ ఇక్కడ చెప్తున్నారు సూత గోస్వామి. తొలుత సృష్టి ఆరంభమున బ్రహ్మచారులైన సనక సనందనాది బ్రహ్మదేవుని 4 పుత్రులు ఉదయించిరి. వారందరూ బ్రహ్మచర్య వ్రతమునందు స్థితులైన వారే పరతత్వానుభవము కొరకు తీవ్ర తపములను ఆచరించారు. ఓకేనా అండి. సో అంటే ఏంటి, సనక సనందాదులు కూడా భగవంతుడి యొక్క అంశలు లేదా అంశాంశాలు లేదా శక్తి ఆవేశ రకరకాల అవతారాలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న అవతారాలు సనక సనందాదులు కూడా ఒక అవతారం కింద చెప్పబడింది. ఓకే, బ్రహ్మపుత్రులు వాళ్ళు కూడా భగవంతుడి యొక్క అవతారాలు. నెక్స్ట్, అందుకనే ప్రథమం దేవ కౌమారం సర్గమాశ్రిత. సో మొట్టమొదటి అవతారం ఏంటి అంటే సనక సనందాదులు. నెక్స్ట్, ద్వితీయ అవతారమున సర్వ యజ్ఞములకు పరమ భోక్త అయిన భగవానుడు వరాహ అవతారమును దాల్చి ధరిత్రి యొక్క క్షేమము కొరకై దానిని రసాతలము నుండి ఉద్ధరించను. ఇది కూడా మనం 2nd చాప్టర్ లో చూస్తాం. ఫస్ట్ వరాహ అవతారం, 2nd వరాహ అవతారం వచ్చింది. ఈ వరాహ అవతారం యొక్క ఇక్కడ ఈ చాప్టర్ లో ఏంటంటే ప్రతి అవతారం యొక్క ఉద్దేశం చాలా బ్రీఫ్ గా ఉంది. వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా మనకి మిగతా స్కందాల్లో వస్తుంది. సో 2nd అవతారం ఏంటి, యజ్ఞవరాహ ఇతని పేరు. సర్వ యజ్ఞములకు పరమ భోక్త అయిన భగవానుడు వరాహ అవతారమును దాల్చి ధరిత్రి ఒకసారి భూమి తన కక్ష నుంచి జారిపోయి పాతాళంలోకి వెళ్ళిపోయింది. సో దాన్ని వరాహ రూపం కింద వచ్చి అతడు ఉద్ధరించాడు. అది ద్వితీయ అవతారం. పిదప ఋషి సర్గమునందు భగవానుడు తృతీయముగా శక్త్యావేశ అవతారమైన దేవర్షి నారదుని రూపమున అవతరించను. సో 3వ అవతారం కింద నారదుడు కూడా అవతారం. నారదుడు మళ్ళాగా జీవుడు. అది మిగతా అంటే కొన్ని జీవులకి భగవంతుడు ప్రత్యేకించి కొన్ని విభూతుల్ని అనుగ్రహిస్తాడు. సో అప్పుడు దాన్ని శక్తి ఆవేశ అవతారం అంటారు. ఒక పర్టికులర్ శక్తి దానికి తగ్గట్టుగా, లైక్ పరశురాముడు, నారదుడు, బుద్ధుడు, వీళ్ళందరూ శక్తి ఆవేశ అవతారాలు. ఓకేనా. సో మనకి 2 తృతీయ, 3వది నారదుడు. ఆ అవతారమున అతడు భక్తియుత సేవకు సంబంధించినవియు నిష్కామ కర్మను ప్రేరేపించినవియు అగు వేద వివరణను సంగ్రహపరచును. సో నారద అవతారము అనగానే అతడు వేద జ్ఞానం కోసం, అంటే భగవంతుడికి షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు అన్నాం కదండి. ఆ భగవంతుడికి ఉన్న షడ్గుణాలు ఏంటండి, ఐశ్వర్యము, బలము, యశస్సు, జ్ఞానము, వైరాగ్యము, సౌందర్యము. ఈ 6 సంపూర్ణంగా ఉన్నవాడిని భగవంతుడు. సో ఇక్కడ ఈ అవతారాల్లో ఏంటంటే కొన్ని తనకున్న విభూతులు కొన్ని అతడు ఈ జీవుడికి ఇవ్వడం కానీ లేదా తనే ఇంకొక అంశ కింద వచ్చి వాటిని కొంతవరకు వ్యక్తపరుస్తాడు. అందుకనే భగవంతుడికి అవతారాలకి తేడా ఏంటి అంటే అంతే. ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం, గుర్తుందా, పౌర్ణమి చంద్రుడు భగవంతుడు ఫుల్ అవతారం, ఫుల్ అన్ని షడ్గుణాలు సంపూర్ణంగా అక్కడ వ్యక్తం అవుతుంది. ఇంకొంచెం ముందుగా చవితి చంద్రుడు చూసాం అనుకోండి, అదే చంద్రుడే కానీ కొంచెమే కనిపిస్తున్నాడు. సో కొన్ని అవతారాలు ఏంటంటే ఎంత అవసరమో అంతే ఆ ఐశ్వర్యాన్ని ప్రదర్శించాడు. సో నారదుడి అవతారంలో జ్ఞానం, భగవంతుడికున్న షడైశ్వర్యాల్లో జ్ఞానం ఉంది కదా. సో ఆ జ్ఞానం నారదుడికి
ఏమంటారు, ఆ విభూతి ప్రసాదించాడు నారదుడు. సో నారదుడిని కూడా అవతారం, ఇది శక్తి ఆవేశ అవతారం. నెక్స్ట్ 4వ అవతారమున భగవానుడు రాజైన ధర్ముని భార్యకు నరనారాయణులనడి కవలపుత్రులుగా జన్మించింది. ఆ విధంగా అవతరించి అతడు తీవ్రమును మార్గదర్శకమును అయిన తపస్సును ఇంద్రియ నిగ్రహము కొరకై ఉనరించెను. సో 4వ అవతారం నరనారాయణుల అవతారం. ధర్ముడికి పుత్రుడి కింద నరనారాయణులు కవలలు, వాళ్ళు కొన్నిసార్లు ఇద్దరు కలిపి నరనారాయణ ఋషి కింద కూడా ఉంటూ ఉంటారు. సో ఇక్కడ ఈ అవతారంలో ఏంటంటే ముఖ్యంగా వైరాగ్యం అనేది ప్రదర్శించాడు. అన్ని షడ్గుణ షడేశ్వర్యాల్లో ఇక్కడ ఎక్కువగా ఏం చూపించాడు అంటే వైరాగ్యం అనేది చూపించాడు నరనారాయణ అవతారంలో. పంచమహ కపిలోనామం. ఓకే, 5వదైన కపిలావతారము సిద్ధులైన వారి యందు అత్యంత శ్రేష్టమై ఉన్నది. సృష్టి తత్వములు సాంఖ్య జ్ఞానమునకు సంబంధించిన వివరణను అతడు ఆసురీ బ్రాహ్మణునకు ఒసగెను. కాలక్రమమున అట్టి జ్ఞానము నశించి ఉండుటయే అందులకు కారణము. సో కపిల భగవానుడి కింద వచ్చి భగవంతుడు సాంఖ్య జ్ఞానాన్ని మళ్ళీ ఉద్ధరించాడు, పునరుద్ధరించాడు. కాలము ఉంది అంటే ప్రతిదీ కూడా నశిస్తుంది. ఇవాళకి ఇది ఫ్రెష్ గా అనిపించవచ్చు, రేపటికి అది వాడిపోతుంది, కొన్ని 100 సంవత్సరాల తర్వాత వాడిపోవచ్చు, కానీ తరిగే తీరుతుంది కాలక్రమం. అలాగే సో అంటే నష్టమైన జ్ఞానాన్ని, సాంఖ్య జ్ఞానాన్ని మళ్ళీ పునరుద్ధరించడం కోసం కపిల భగవానుడి కింద భగవంతుడు అవతరించాడు. సో ఇక్కడ జ్ఞానం అనే విభూతి ఇక్కడ ప్రదర్శించాడు అనమాట. నెక్స్ట్ అత్రి మహర్షి తనయుడే పురుషుని 6వ అవతారం. అవతారమునకే అర్థించి ఉన్న అత్రి భార్య అయిన అనసూయాదేవి గర్భమున అతడు జన్మించి అలర్కుడు, ప్రహ్లాదుడు మరియు ఇతరులకు ఆధ్యాత్మిక విషయమునందు బోధ గావించెను. సో ఈ అవతారాన్ని ఏమన్నామండి మనం? దత్తాత్రేయుడి అవతారం. అత్రి అనసూయలకు భగవంతుడు దత్తాత్రేయ రూపంలో వచ్చాడు. దత్తాత్రేయ రూపంలో రెండు కూడా వైరాగ్యము, జ్ఞానం రెండు కూడా అతడు ప్రదర్శించాడు. నెక్స్ట్ 7వ ప్రజాపతి అయిన రుచి అతని భార్య అయిన ఆకుతి తనయుడైన యజ్ఞుడే 7వ అవతారం. తన తనయుడైన యముని వంటి దేవతలతో సహకరింపబడిన వాడే అతడు స్వయంభూవ మన్వంతర కాలమును పాలించెను. సో యజ్ఞ అవతారము అది నెక్స్ట్ అంటే ఏది 8th అయిందా మనకి? 7th. సో 7th అవతారం ఏంటి? యజ్ఞుడు. నెక్స్ట్ మహారాజు నాభి మరియు మేరుదేవి యొక్క సంతానమైన వృషభదేవుడు 8వ అవతారం. పూర్ణమైన ఇంద్రియ నిగ్రహము కలిగి సర్వాశ్రమముల వారిచే గౌరవింపబడు ధీరులు అనుసరించినటువంటి పూర్ణత్వ మార్గమును అతడు ఈ అవతారమును చూపను. ఈ అవతారాలన్నీ మనం డీటెయిల్డ్ గా చూస్తాం. వృషభదేవుని అవతారం 8వ అవతారం. సో ఈ వృషభదేవుల్లో పూర్తి వైరాగ్యం చూపించాడు. ఒక యోగి అన్నవాడు ఎలా ఉండాలి అనేది, అంటే వీటన్నిటిలో భగవంతుడు స్వయంగా వస్తున్నాడు. ఇది చేయండి అని వదిలేయట్లేదు. భగవంతుడు స్వయంగా వచ్చి చూపిస్తున్నాడు. అసలు రామావతారం ఏంటండి? స్వయంగా మానవుడు ఎలా ఉండాలి అని చెప్పడానికి రాముడి కింద వచ్చాడు. తాను ఏంటి అని చూపించడానికి కృష్ణుడి కింద వచ్చాడు. తేడా అర్థమైందా మీకు? రామావతారం కృష్ణావతారం. మనం ఎలా ఉండాలో చూపించడానికి రామావతారం, తనేంటో చూపించడానికి కృష్ణుడు. ఈ అవతారం గొప్ప, ఈ అవతారం గొప్ప అని కాదు. భగవంతుడు ఆ అవతారాలు, ఆ ఉద్దేశానికి ఎంత అవసరమో అన్ని విభూతులే అక్కడ అతడు ప్రదర్శిస్తున్నాడు. ఓకేనా? సో 8వ అవతారం ఏంటి? వృషభదేవుడు. ఓ బ్రాహ్మణులారా, ఋషులచే ప్రార్థింపబడిన వాడే భగవానుడు 9వ అవతారమున పృథు మహారాజు రూపమున స్వీకరించును. పృథు మహారాజు వివిధ ఔషధుల ఉత్పత్తికై భూమిని దున్నిన కారణమున అది అత్యంత సౌందర్యవంతమును ఆకర్షణీయమును అయి ఒప్పారను. నెక్స్ట్ 9వ అవతారం పృథు అవతారం.
ఋతు వచ్చిన తర్వాత భూమి మళ్ళీ పునరుద్ధరింపబడింది. అది మనం చదువుతాం తర్వాత 5వ స్కందంలో అనుకుంటా. అందుకే భూమికి పృథ్వీ అని పేరు వచ్చింది. పృథు మహారాజు కూతురు కింద పృథ్వీ అని వచ్చింది భూమి. అది 9వ అవతారం. చాక్షుష మన్వంతరము పిదప సంపూర్ణ ప్రళయము సంభవించి జలం యొక్క అడుగు భాగములోనికి భూమి మునిగినప్పుడు భగవానుడు మత్స్య రూపమును స్వీకరించి వైవస్వత మనువును నావయందు నిలిపి రక్షించను. సో ఇది మనకు తెలిసిన మత్స్య అవతారము. వైవస్వత మనువును అంటే యుగాంతరంలో యుగం నుంచి యుగంకి అన్ని మనకి వేదాలు అలాగే సప్త ఋషులు వీళ్ళందరినీ రక్షించడానికి ప్రళయం, యుగం తర్వాత ప్రళయం వచ్చింది ఆ రోజు బ్రహ్మదేవుడు లాస్ట్ డే. ఓకే, సో ఆ యుగాంతరం నుంచి అన్ని రక్షించడం కోసం అతడు మత్స్యావతారం కింద వచ్చాడు. నెక్స్ట్ 11వ అవతారమున భగవానుడు కూర్మ రూపమును ధరించెను. విశ్వమునందలి దేవతలు దానవులు అనరించిన సముద్ర మంథన కార్యమునందలి కవ్వమైన మందరాచలమునకు కూర్మావతార కవచము ఆధారమయ్యను. కూర్మ మీద ఉన్న కవచం మందరాచల పర్వతానికి సపోర్ట్ కింద ఉంది. అది మనకి 11వ అవతారం 11th. ఇది కూడా చాలా డీటెయిల్ గా అద్భుతంగా ఉంటుందండి. అసలు నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఎపిసోడ్ ఏంటి అంటే సముద్ర మంథనం. భాగవతంలో అతి అద్భుతంగా వర్ణించారు. నెక్స్ట్ 12వ అవతారమున భగవానుడు ధన్వంతరి రూపమును ధరించెను. పిదప 13వ అవతారమున సుందర స్త్రీ రూపముతో దానవులను మోహపరిచి దేవతలకు అమృతమును సగను. అదే మోహిని అవతారం. ధన్వంతరి అవతారం, మోహిని అవతారం, ఈ రెండు కూడా మనకి సముద్ర మంథనంలోనే వస్తాయి కదా. ఓకే, చతుర్దశం నారసింహం. 14వ అవతారమున భగవానుడు నృసింహునిగా అవతరించి వడ్రంగివాడు వెదురును చీల్చివేయినట్లు తన వాడి అయిన నఖములతో దానవుడైన హిరణ్యకశిపుని దృఢమైన శరీరమును చీల్చివేశాను. తవకర కమర వరే నఖమద్భుత శృంగ దళిత హిరణ్యకశిపు అనుభృంగా తనువుని చీల్చేశాడు. వడ్రంగివాడి కర్రముకను ఎలా చీల్చేస్తాడో అలాగా నరసింహ అవతారం. అది 14వ అవతారం. వరాహం ఫస్ట్ వరాహం వచ్చింది కదా, యజ్ఞ అవతారం అని చదివాం కదా, అక్కడ వరాహం కవర్ అయిపోయింది. 7వది యజ్ఞ అవతారం. అన్ని అయిపోయాక మీకు ఐ విల్ క్లియర్ దట్. ఓకే, సో ఏమండి 7వ అవతారము 7వ అవతారం కింద యజ్ఞ వరాహ అవతారం వచ్చింది. 15వ అవతారమున భగవానుడు వామనుని రూపమును స్వీకరించి ఇక్కడ నరసింహ అవతారంలో అతడు బలం అనే విభూతిని ప్రదర్శించాడండి. ఓకే, 15వ అవతారమున భగవానుడు వామనుని రూపమును స్వీకరించి బలి మహారాజు ఏర్పరిచిన యజ్ఞస్థలిని దర్శించెను. త్రిభువన రాజ్యమును తిరిగి పొందవలనని హృదయలో తలచి ఉన్నను అతడు కేవలము 3 అడుగుల నేలను మాత్రమే దానముగా కోరెను. సో అది వామనావతారం. వామనావతారంలో చెప్పండి ఏ విభూతి ప్రదర్శించి ఉంటాడు భగవంతుడు? అంటే అన్నిట్లో అన్ని విభూతులు అసలు అంటే విశ్వవ్యాప్తం అనేది ప్రదర్శించారు. కానీ ఈ 6 విభూతుల్లో రావాలి మనం. షడైశ్వర్యాల్లో ఏ ఐశ్వర్యం అక్కడ? అనంత శక్తి. అంటే వామనావతారంలో సౌందర్యాన్ని ప్రదర్శించాడు. ఆ చిన్న బ్రాహ్మణ్ణి చూసి ఓకే అది ఎంత అందము అంటే అందరూ అక్కడ ముగ్ధులు అయిపోయారు. ఓకే, అందరూ తమకి తెలియకుండా లేచి నించున్నారు. బలి చక్రవర్తి కానీ మనం హోళికా దగ్గర కూడా చదువుతాం. హోళికా కాదు, ఎవరది? పూతన పూర్వజన్మ. అంటే అంటే శత్రువు అయిపోయినా సరే అది చూసి ఈ పిల్లవాడు ఇంత అందంగా ఉన్నాడు, ఇక్కడ సౌందర్యం అనే విభూతి వచ్చిందని ఆచార్యులు చెప్తూ ఉంటారు. ఓకే, అది వామన రూపం. నెక్స్ట్ 16వ అవతారమున భగవానుడు భృగుపతి రూపమున బ్రాహ్మణుల ఎడ తిరుగుబాటు ధోరణి చూపిన క్షత్రియుల పట్ల కుపితుడై వారిని 21 మార్లు నశింపజేసాను. భృగుపతి ఎవరండి? పరశురాముడు కదా, పరశురాముడి అవతారం. తదుపరి 17వ అవతారమున భగవానుడు పరశురాముని ద్వారా సత్యవతి గర్భమున శ్రీ వ్యాసదేవుని రూపమున అవతరించును.
జనసామాన్యము అల్పమేధస్సు గలవారగుటను గాంచి అతడు ఏకముగానున్న వేదములను పలు శాఖలుగా శాఖోపశాఖలుగా విభజించెను. సో 17వ అవతారం ఏంటండి? వ్యాస భగవానుడు, వ్యాసుడు అవతారం. సో అతడు వచ్చిందేంటి? సామాన్య జనులకు వేదాలు అర్థం అవ్వట్లేదు, సో దాన్ని అతడు విభజించాడు. వేదాలు ఎవరు రచింపలేదు, అవి అపౌరుషేయ, ఏ పురుషుడు రాసినవి కాదు, వేదాలు భగవంతుడి నుంచి వచ్చినవి. సో వ్యాసుడు దాన్ని విభజన చేశాడు. ఓకేనా? అది 17వ అవతారం. 18వ అవతారమున భగవానుడు శ్రీరామచంద్రునిగా అవతరించను. దేవతలకు ముదమునొసగడి కార్యమును గావించుట కొరకు అతడు సముద్రమును బంధించి దానికి ఆవలి ఒడ్డున గల దానవుడైన రావణుని సంహరించుట ద్వారా మానవాతీత శక్తులను ప్రదర్శించను. అది ఇది కూడా చాలా విశేషమైన అవతారం, రామావతారం. ఎందుకు? ఇందాక నేను చెప్పాను కదా, మానవుడి కింద వచ్చి మానవుడు ఎలా నడుచుకోవాలి, ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం, స్పెషల్లీ రాముడి కోసం చెప్తారు. మనం 5వ స్కందంలో చదివాం, గుర్తుంది కదండి. రాముడి గుణాలు ఎలాంటివి? గీటురాయి లాంటి. గీటురాయికి గీస్తే బంగారం మేలిమా కాదా తెలుస్తుంది, మంచి బంగారం కాదా అని కదా. అలాగా గుణాలకి గీటురాయి ఎవరు అంటే రామావతారం. సుగుణాభిరాముడు అంటుంటాం కదా మనం. అన్ని గుణాలు అక్కడ రాముల అవతారంలో ఉన్నాయి. ధర్మానికి ప్రతీక అని కూడా. ధర్మానికి ఇంకొక రూపం ఏంటంటే రాముడు. కానీ పాప అన్ని అవతారాల మీద, రాముడి అవతారం మీద అందరికీ ప్రశ్నలు ఎక్కువ. అతడేమో ధర్మానికి మారిపోయారు రాముడు. ఆ రాముని మనం ధర్మం గురించి ప్రశ్నిస్తూ ఉంటాం అండి. రాముడు ధర్మం చేశాడా, ధర్మం చేశాడా? ఓకే, రైట్. హరే కృష్ణ. మాతాజీ 16, 17 అవతారం చెప్పండి, రాసుకుంటున్నాను. చెప్పాను, నేను రాసుకోలేదు, వేరే కాలం. 16 పరశురాముడు అండి. ఓకే అండి. 17 వ్యాసుడు. 18 రాముడు. ఏకోనవింశి అంటే 19. 19వ మరియు 20వ అవతారములందు భగవానుడు స్వయము బలరాముడిగా, శ్రీకృష్ణునిగా వృష్ణి వంశం, యదువంశమునందు ఆవిర్భవించెను. ఆ విధంగాను నచ్చి అతడు భూభారమును తొలగించెను. మనం దశమస్కంద స్టార్టింగ్ లో కనుక చూస్తే ఫస్ట్ భూదేవే వెళ్తుంది. ఆ భూభారం అసురులతో నిండిపోయి పాప ఆవిడ బరువు మొయ్యలేకపోతుంది. ఓకే, సో తల్లికి పుత్రుడు ఎప్పుడు బరువు కాదు, కానీ దుష్టపుత్రుడు ఎప్పుడు బరువు. అందరూ భూదేవి పిల్లలే, కానీ ఆవిడ దుష్టులు విపరీతంగా పెరిగిపోయి ఆవిడ భూభారం తగ్గించుకోవడం కోసం ఆవిడ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తుంది. సో ఇక్కడ ఏమని చెప్పారు? బలరామకృష్ణుల కింద వచ్చి ఆ భూభారాన్ని తగ్గించాడు. సో ఇది 19, 20 నంబర్ వీళ్ళిద్దరిది, బలరామకృష్ణుడు. సో 19 బలరాముడిది, 20 కృష్ణుడు, అంతేనా? శ్రద్ధావంతులైన ఆస్తికులను ద్వేషించు వారిని సమ్మోహపరిచెడి ఉద్దేశముతో కలియుగ ప్రారంభమునందు భగవానుడు గయా ప్రాంతమున అంజనాసుతుడైన బుద్ధునిగా అవతరించును. అప్పటికి ఇంకా అవతరిస్తాడు అని చెప్తున్నారు. ఎందుకంటే సూత గోస్వామి ఈ భాగవతం చెప్పే టైంకి ఇంకా బుద్ధుడి అవతారం జరగలేదు. సో కాబట్టి ఫ్యూచర్ లో భగవంతుడు బుద్ధుడి కింద వస్తాడు అని ఇక్కడ చెప్పబడిందండి. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఇప్పుడు అంటే 13వ అవతారం సుందర స్త్రీ రూపం అన్నది నాకు అక్కడ మోహిని అవతారం. మోహిని అవతారం. సముద్ర మంథనంలో మోహిని కింద వచ్చి కేవలం సురులకే అమృతాన్ని ఇచ్చాడు కదా, అది మోహిని అవతారం. నెక్స్ట్ మామూలుగా 10 దశావతారాలు చెప్తారు కదా మేడం, 10 ఎక్స్ట్రా. అదే చెప్తాను. మా నాన్నగారు కూడా అడిగారు, దాని గురించి వస్తాను, ఎందుకు దశావతారాలు ఏంటి అని. ఓకే, తదుపరి యుగ సంధి సమయమున జగన్నాథుడైన భగవానుడు కల్కి అవతారమును దాల్చి విష్ణుయసుడు అను బ్రాహ్మణునకు పుత్రుడు కాగలడు. ఆ సమయమున భూపాలకులందరూ చోరులుగా పతితులై ఉన్నారు.
ఇప్పటికే మనం చూస్తుంటాం భూపాలకులందరూ ఎలా చోరులై ఉన్నారు. ఒక్కొక్కళ్ళని పట్టుకుంటుంటే కోట్లు వేల కోట్లు, అసలు కోట్లు కూడా ఒకప్పుడు కోటి అంటే చాలా ఎక్కువ, ఇప్పుడు అందరూ వేల కోట్ల గురించే మాట్లాడుతున్నారు. ఓకే, సో భూపతులు పూర్తిగా చోర్లు. ఇంకా కలియుగ అంతంలో యుగ సంధి అంటే కలియుగ అంతం, కృతయుగం స్టార్టింగ్ లో భగవంతుడు కల్కి అవతారం కింద వస్తాడు. ఓకే, సో ఇక్కడికి ఎంత అయిందండి? 21 అయిందా? 22 కలికి 22 అవతారం. అయిందా? ఓకే, 22. అవును, బుద్ధ అవతారం కాకుండానే కలికి అవతారం, అదే కలి ప్రవేశించేసింది. కలి వేరు కల్కి వేరు. ఓకే, కలి దుష్ట, అవును, కలికి భగవంతుడు అవతారం. ఓకే. 26వ శ్లోకం. ఓ బ్రాహ్మణులారా, అక్షయమైన జలమూలముల నుండి ప్రవహించు స్వల్ప ప్రవాహముల వలె శ్రీహరి అవతారములు అసంఖ్యాకములుగానున్నవి. సో శ్రీహరి అవతారములు 10, 22 ఎన్ని? అసంఖ్యాకములు. దాన్ని లెక్క పెట్టడం అవ్వదు భగవంతుడి అవతారాలు. సో అందులో ఒక 22 అవతారాల గురించి భాగవతంలో ఉంది మనకి. ఓకేనా, భాగవతంలో ఇంకా కూడా ఉన్నాయి అవతారాలు, హంసావతారం అవన్నీ కూడా వస్తాయి. ఓకే, సో డీటెయిల్డ్ గా మనం ఈ 22 అవతారాల గురించి చూస్తాము. అయితే ఇప్పుడు మనకు తెలిసిన మరి దశావతారం ఏంటి? కృష్ణుడు 8వ అవతారం. 8వ అవతారమైన కృష్ణుడు నెంబర్ దశావతారంలో ఏంటి అంటే, ఇది ముఖ్యంగా జయదేవుడి దశావతార స్తోత్రం నుంచి తీసుకోబడింది. ఓకే, సో జయదేవుడి దశావతార స్తోత్రంలో అతను అనేక కీర్తనలు రాశారు కదా జయదేవుడు, మీకు తెలుసు కదా, కృష్ణుడి మీద అనేక కీర్తనలు రాశాడు. ముఖ్యంగా రాధాకృష్ణ తత్వం గురించి అనేక కీర్తనలు రాసింది జయదేవ గోస్వామి. ఆ జయదేవుడి దశావతార స్తోత్రంలో అతను ఏం చేశారు అంటే, అతని కీర్తనలో ఒక 10 అవతారాల గురించి తీసుకుని అతడు దశావతార స్తోత్రం రాశాడు. సో అందులో మనకి ఈ సీక్వెన్స్ ఉంది. ఇంకొన్ని చోట్ల కూడా అంటే అన్ని అవతారాలు కాకుండా కొన్ని అవతారాల గురించి చెప్పాలి అన్నప్పుడు జనరల్ గా అందరు ఈ దశావతారాలు తీసుకుంటూ ఉంటారు. అది కూడా చూడండి, మళ్ళీ దశావతారంలో జయదేవుడి దశావతార స్తోత్రంలో కృష్ణుడు లేడు. జయదేవుడి దశావతార స్తోత్రం మీరు విన్నారా అండి? బలరాముణ్ణి చెప్తాడు. బలరాముణ్ణి 10వ అవతారంగా చెప్తాడు ఆయన. లేదు, బలరాముడు కూడా ఉన్నాడు. కృష్ణుడిది చెప్పలేదు మేడం. కృష్ణుడిది పరబ్రహ్మ స్వరూపం అని జయదేవుడు దశావతారంలో కృష్ణుడిది ఉండదు, బలరాముడే ఉన్నది. కృష్ణుడికి రిలేట్ చేస్తూ చెప్తారు. అంటే కృష్ణుడు పరమాత్మ కింద లెక్క వేశారు కదా ఆయన, అందువల్లే. నేను చెప్తాను. జయదేవుడు ఏం చేశాడు అంటే ఫస్ట్ రాశాడు కేశవ ధృత మీన శరీర జయ జగదీశ హరే అన్నాడు. కేశవుడు మీన శరీరాన్ని తీసుకున్నాడు. సో కేశవుడే అన్ని అవతారాలు తీసుకున్నాడు. సో కృష్ణుడే అన్ని అవతారాలు తీసుకున్నాడు అని జయదేవుడు దాన్ని మళ్ళీ స్పెషల్ గా అవతారం కింద రాయలేదు. ఓకేనా అండి? సో దశావతార స్తోత్రం కనుక మనం తీసుకుంటే మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి. ఓకేనా? కానీ కృష్ణుడే కేశవధృత దశవిధ రూప, ఈ 10 అవతారాలు తీసుకున్నది కేశవుడే. కేశవుడు అంటే ఎవరండి? కేసి రాక్షసుని వధించిన వాడు కేశవుడు. ఇంకొక మీనింగ్ ఏంటి అంటే కా ఈశ, ఈ రెండిటికి ఎవరైతే అధిపతో, కా అంటే బ్రహ్మను, బ్రహ్మదేవుడికి నామం కా. సో ఈ రెండిటికి ఎవరైతే అధిపతో అతడు కేశవ, అతడు విష్ణువు. ఓకేనా? అది ఇంకొక మీనింగ్ మనకి ఆచార్యులు చెప్తున్నారు. ఈ కాదు, ఈశ. ఈశ అంటే శివుడు, కేశవ కదా. కా వా అంటే ఈ ఇద్దరికి అది కేశవ. కా ఈశ వా, అతడు కేశవుడు. మనకి సింపుల్ మీనింగ్ కేసీ రాక్షసుని సంబంధించిన వాడు, అతడు కేశవుడు. కృష్ణావతారంలో కదా కేశిని వధించిన వాడు. కృష్ణుడికి ప్రత్యేకించి కేశవ అని పేరు, కేశిని వధించాడు కాబట్టి. సో కేశవుడు ఈ అవతారాలన్నీ తీసుకున్నాడు.
కొంతమంది ఏం చేస్తారు అంటే బుద్ధుడు అది అసలు సపరేట్ మతం అండి, బౌద్ధ మతం అది, ఓకే, దాన్ని తీసి పక్క నాస్తికత్వం అది అని దాన్ని తీసేసి అక్కడ బలరామ కృష్ణ కల్కి అని కొంతమంది దాన్ని సపరేట్ కింద చేశారు. కానీ భాగవతంలో మనకి బుద్ధావతారం గురించి ఉంది. అయితే ఈ బుద్ధుడు, మనం వింటున్న ఈ బుద్ధుడు వేరే. అందుకే ఇక్కడ కూడా అంజనాసుతుడు అనే ఉంది. అయితే ఇది మనకి దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ ఇక్కడ లేవు భాగవతాన్ని. సిద్ధార్థుడు కదా, మనం వింటున్న సిద్ధార్థ బుద్ధ కాదు, బుద్ధ అవతారం. అందుకని ఈ బుద్ధుడు అని అనుకుంటారని తీసేసి అక్కడ మళ్ళీ కృష్ణుని పెట్టారు. ఏవో వాగ్విదాలు చేసుకుంటూ ఉంటారు, బుద్ధుడిని ఎలా పెట్టారంటారు, లేదా ఇక్కడ బుద్ధుడు లేడు చూడండి అనుకుంటారు. మనకి యాక్చువల్లీ అవతారాలు ఎన్ని అంటే అసంఖ్యాకాలు, అసలు లెక్కలేవు ఎన్ని అవతారాలు అని. ఓకే, వాటిలో కొన్ని మనకి ఈ పురాణంలో ఉన్నాయి, భాగవత పురాణంలో. మహావీర్యవంతులైన ఋషులు, మనువులు, దేవతలు, మను సంతతి వారందరూ శ్రీహరి యొక్క అంశావతారములు లేదా కళావతారములు అయి ఉన్నారు. ప్రజాపతులను అందు కలరు. ప్రజాపతులు కూడా, ప్రజాపతులు అంటే ఏంటంటే దక్ష ప్రజాపతి ఎంత సృష్టి చేశాడు అనుకుంటున్నాడు, లేదా బ్రహ్మదేవుడు ఎంత సృష్టి చేశాడు, వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంశం అనొచ్చు, భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారాలు అనొచ్చు. కాబట్టి అలాగా అనేక అవతారాలు ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ శ్లోకంకి వస్తున్నాం, 28. ఏతే చాంస కళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఈ శ్లోకం నెంబర్ మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. శ్లోకం గుర్తుపెట్టుకోండి, శ్లోకం నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎవరు చూస్తే ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, కృష్ణుడు 8వ అవతారం, కృష్ణుడు విష్ణువు యొక్క అవతారం, మీరు ఎందుకు విష్ణువుని పక్కన పెట్టి కృష్ణుడు అంటున్నారు, అనేక మంది ప్రశ్నలు అడుగుతుంటారు. ఓకే, సో దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఏతే అంటే ఇప్పటి వరకు చెప్పిన అవతారాలన్నీ. ఇప్పటి వరకు ఎన్ని అవతారాలు చెప్పాం? 22 చెప్పాం. బ్రహ్మన్నాం, మనువులన్నాం, ప్రజాపతులన్నాం, ఋషులన్నాం. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క వివిధ అవతారాలు, వివిధ అంశాలు, శక్తి ఆవేశ అవతారాలు ఏమన్నా అవ్వచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఇంతవరకు పేర్కొనబడిన అవతారములన్నీను భగవానుని అంశావతారములు లేదా కళావతారములు అయి ఉన్నవి. అంశకి భగవంతుడికి తేడా అంటే నేను కింద చెప్పాను. భగవంతుడు పూర్ణచంద్రుడు అయితే, షడైశ్వర్యాలు సంపూర్ణంగా ఉంటే, అంశలో ఎంత కావాలో అంతే అక్కడ ప్రదర్శన అనేది జరుగుతుంది. అంశని కళ అంటారు. ఏతేజ అంశ కళా పుంస అంటే కొన్ని ఇంతవరకు చెప్పిన అవతారాలన్నీ భగవంతుడి యొక్క అంశలు లేదా భగవంతుడి యొక్క కళలు. అంటే అంశలకి అంశలు. ఇప్పుడు యాక్చువల్గా మనం చూస్తే మత్స్యావతారం విష్ణుమూర్తి తీసుకున్నాడు. ఇందాక మనం గార్భోదక సాయి విష్ణు అన్నాం కదా, యాక్చువల్లీ అవతారాలన్నీ ఆ విశ్వంలో ఆ గార్భోదక సాయి విష్ణువే తీసుకుంటాడు అవతారాలు. మత్స్యావతారం అనండి, కూర్మావతారం అనండి, ఏదైనా సరే మూలం కృష్ణుడు అయినా ఇక్కడ అవతారాలన్నీ ఈ విశ్వంలో జరిగేవి అన్నీ కూడా ఈ గార్భోదక సాయి విష్ణువు తీసుకుంటాడు. ఓకేనా? సో గార్భోదక సాయి విష్ణు ఎవరు? భగవంతుడి యొక్క అంశం. సో ఇప్పుడు మనం మత్స్యావతారం దగ్గరికి వచ్చామనుకోండి, మత్స్యావతారం ఏంటి? భగవంతుడి యొక్క అంశకి అంశం, కానీ కళ అంటాం. భగవంతుడి యొక్క అంశలు లేదా భగవంతుడి యొక్క అంశాంశాలు అన్నీ కూడా కానీ భగవతత్వాలు ఇవన్నీ కూడా. ఓకే, కానీ మీ దగ్గర భాగవతం ఉంటే తు అన్న పదం వస్తుందండి. కృష్ణస్తు ఆ పదం చాలా చాలా ఇంపార్టెంట్. సంస్కృతంలో తు అంటే ఏంటి అంటే కానీ. కానీ అనే పదం చాలా ఇంపార్టెంట్. కానీ బట్ ఓకే, కృష్ణస్తు భగవాన్ స్వయం. కానీ శ్రీకృష్ణుడు మాత్రము స్వయముగా భగవానుడై ఉన్నాడు. అసలు ఎందుకు వచ్చింది శ్లోకం ఈ లైన్ మనం సరిగ్గా ఒక 100 సార్లు చదవండి, మీకే అర్థమైపోతుంది. ఇన్ని అవతారాలు చెప్పేసి కానీ అని ఒక కామా పెట్టి కృష్ణుడు స్వయంగా భగవానుడు అంటే ఎవరండి? పైన ఫస్ట్ కారణ సముద్రం కంటే పైన ఉన్నాడు. జన్మాద్యస్య యతోన్మయాది తరత
చార్తేశ్వభిఘ్న స్వరాట్ స్వరాట్ ఎక్కడి నుంచి అయితే అసలు స్టార్టింగ్ మొదలైందో గోవిందం ఆది పురుషం ఉన్నాడు అతడు భగవంతుడు. సో ఈ అవతారాలన్నీ కూడా అంశలు లేదా కళలు, అంశాంశాలు, విభిన్న అంశాలు. జీవులు కూడా అంశలేనండి, భగవంతుడి యొక్క అంశం. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన, మనం కూడా భగవంతుడి యొక్క అంశే, ఒక పార్ట్. కానీ తేడా ఏంటి? కృష్ణస్తు భగవాన్ స్వయం. ఎన్నో పేజీ అంట ఇప్పుడు అనిత, ఎన్నో పేజీ గుర్తు పెట్టుకోమంటున్నారు. 112 మొదటి స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకం. నాకు ఇస్కాన్కి వచ్చిన కొత్తలో నాకు చాలా మంది ఇది అడిగేవారు, మీ ఇస్కాన్ వాళ్ళు ఒక్కడే కృష్ణుడు అంటారండి, కృష్ణుడు అంటారండి, కృష్ణుడు అంటారు. భాగవతం ఇస్కాన్ది కాదండి. భాగవతం రాసినవాడు వ్యాస భగవాన్, చెప్పినవాడు సుఖ మహర్షి, దాన్ని మళ్ళీ రిపీట్ చేసినవాడు సూత గోస్వామి. సో కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నది భాగవతం యొక్క వాక్యం. సో అన్ని అవతారాల్లోకి స్పెషల్ ఏంటి? స్వయంగా కృష్ణుడి కింద వచ్చినప్పుడు స్వయం భగవంతుడు. అయితే ఇక్కడ మనకి ఆచార్యులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ప్రతి ద్వాపర యుగంలో కృష్ణుడు వస్తాడు. ఆ కృష్ణుడు విష్ణుమూర్తి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, గార్భోదక సాయి విష్ణు కృష్ణావతారం కూడా తీసుకుంటాడు. అయితే ప్రత్యేకించి బ్రహ్మ ఒక రోజులో 1000 చతుర్యుగాలు ఉంటాయండి. 1000 సార్లు సత్యయుగం వస్తుంది. సత్యం, త్రేతాయుగం, ద్వాపరయుగం కలిగింది, మళ్ళీ సత్యం, త్రేతాయుగం, ద్వాపరయుగం కలిగింది. ఈ 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగం. 1000 చతుర్యుగాలు అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు, పగలు కృష్ణుడు హాఫ్ డే. కృష్ణుడు మనకి భగవద్గీతలో ఇస్తాడు ఈ క్యాల్కులేషన్. అలా 1000 చతుర్యుగాలు అయితే ఒక రాత్రి. సో బ్రహ్మదేవుడి ఒక రోజులో, ఒక యుగంలో కృష్ణుడు స్వయంగా అవతరిస్తాడు. కృష్ణుడు అవతరించిన ప్రతి ద్వాపరయుగం తర్వాత వచ్చే కలియుగంలో చైతన్య మహాప్రభు వస్తారు. సో వీళ్ళిద్దరూ కూడా స్వయం భగవాన్. మీకు అర్థమైందా? చైతన్య మహాప్రభు గురించి ఎక్కడ ఉందండి అంటే అది కూడా మనకి భాగవతంలో వస్తుంది. ఓకేనా? నేను మీకు రెఫరెన్సెస్ ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళకి ఆల్రెడీ రెఫరెన్సెస్ ఇచ్చాను. మీకు మళ్ళీ మనం చదువుతున్నప్పుడు మళ్ళీ రెఫరెన్స్ కూడా వస్తుంది. ఓకేనా? సో ఈ శ్లోకం ఏంటి? ఇంద్రారి వ్యాకులంలోకి ఎందుకోసం వచ్చాడు? ఇంద్రారి, హరి అంటే శత్రువు, ఇంద్రుడికి శత్రువు. ఇంద్రుడికి శత్రువు ఎవరు? అసురులు. సో ఈ అసురు దుష్ట శిక్షణ కోసం మృడయంతి యుగే యుగే, ప్రతి యుగంలోనూ. సో ప్రతి యుగంలో తను ఏదో స్వయంగా వస్తాడు, తన అంశ కింద వస్తాడు, అంశాంశాల కింద వస్తాడు, లేకపోతే శక్తి ఆవేశ అవతారాల కింద వస్తాడు, ఎలా అయినా వస్తాడు. దానికి ఒక రూల్ ఏం లేదండి. అన్ని రూల్స్ ని దాటేసిన వాడే భగవంతుడు. మనం అప్పుడు వస్తానన్నా ఇప్పుడు రాలేదు అని క్వశ్చన్ చేయడానికి కూడా ఎవరు లేదు. భగవంతుని ఎవరు క్వశ్చన్ చేయడానికి? వాడికైతే ఇంత చూడు, మన కళ్ళకి కనిపించవచ్చు, వాడు ఎన్ని పువ్వులు పెట్టాడు, నేను అన్ని పూలే పెట్టాను, నేను వాడికి వేరే అనుగ్రహించాను, నాకు వేరే అనుగ్రహించాను. ఓకే, క్వశ్చన్ చేయడానికి లేదు. ఓకేనా? కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? కృష్ణుడు సత్యం, సచ్చిదానంద, సత్యం అతడు కృష్ణుడు. ఇందాక ఎవరో చెప్పారు అంటే భగవంతుడు ధర్మస్వరూపుడు, అతను ఏం చేసినా ధర్మం. భగవంతుడు ఏది చేస్తే దాన్నే మనం ధర్మం కింద రాసుకున్నాం. వ్యాసుడు రాశాడు, ఓహో ఇదా భగవంతుడు చెప్పాడైతే ఇది ధర్మం. గీటురా, ఇవన్నీ ఏంటి చెప్తున్నాం మనం? భగవంతుడు ఎప్పుడు కూడా ధర్మాన్ని అతిక్రమించాడు. సో ఈ శ్లోకం, దీన్ని ప్రభాస సూత్రం అంటారు. సూత్రం ఒక్కటే ఉంటుందండి. ఇంకెక్కడైనా శ్లోకంలో మనకి ఎక్కడైనా మళ్ళీ రావచ్చు. భగవంతుడు ఇక్కడ అంశ అని, కృష్ణుడు యదుకులంలో భగవంతుడి అంశ అంటే దేవకి గర్భాన జన్మించింది అని రావచ్చు, ఇంకెక్కడైనా రావచ్చు. కానీ ఏదైతే ప్రభాస సూత్రం ఉందో దానికి విభిన్నంగా అనిపించినప్పుడు దాన్ని మనం క్వశ్చన్ చేసి దానికి సమాధానం చెప్పుకోవాలి. మెయిన్ ప్రిన్సిపల్ లో డౌట్స్ ఉండకూడదు. ఇంకా అర్థమైంది? సూత్రం అది. ఇక్కడ తేడాగా ఉంది అంటే ఎందుకు ఇక్కడ తేడా వచ్చింది అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను మూల సూత్రం తీసేసాం అనుకోండి, మొత్తం కన్ఫ్యూజన్, మనకేం అర్థం కాదు. అర్థమైందా?
సో దీన్ని భాగవతం మొత్తానికి ప్రభాస సూత్రం ఏంటి అంటే ఈ 1328 మొదటి స్కందం 3వ అధ్యాయంలో 28వ శ్లోకం మనకి సూత్రం. ఫస్ట్ ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న ఆ భగవంతుడు ఎవరు? కృష్ణస్తు భగవాన్ స్వయం. స్వయంగా భగవంతుడు. స్వయం అనే పదం కూడా చూడండి, స్తూ గుర్తుపెట్టుకోండి, స్వయం గుర్తుపెట్టుకోండి. కానీ అని చెప్పి మిగతా అన్నిటికంటే వేరు అని చెప్పేసారు. అన్ని అవతారాల కంటే కానీ చెప్పేస్తాం. స్వయం అంటే ఏంటి అంటే మిగతావి అంశ కళలు. ఇక్కడ స్వయంగా భగవంతుడు. అందుకు కృష్ణావతారం చాలా స్పెషల్ అసలు. కానీ ఒక్కసారి ఆలోచించాం, కేవలం మన లాస్ట్ చాప్టర్ లో చూసాం ఎందుకోసం అవతరిస్తున్నాడు భగవంతుడు. మనల్ని తిరిగి మళ్ళీ ధర్మ సంస్థాపనార్థయ నుంచి పైకి రావాలి. మనం ధర్మ సంస్థాపనార్థయ ఫస్ట్ స్టార్టింగ్ ఎవరి కోసం చెప్పేస్తాం. కృష్ణుడు ఎందుకు వస్తున్నాడు? పరిత్రాణాయ సాధన వినాశాయ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ, ఇవన్నీ ప్రాథమిక కారణాలు. అసలు కారణం ఏంటి? మనల్ని తిరిగి తనతో కలుపుకోవడం కోసం అతడు స్వయంగా వచ్చి అవతారాలు చేస్తున్నాడు. ఈసారి ఎవరు వచ్చారు? ఏకంగా మూల పురుషుడైన భగవంతుడు స్వయంగా. సో ఈ కృష్ణ అవతారం స్పెషల్లీ చాలా 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 స్పెషల్. మన కలియుగం ముందు వచ్చిన ద్వాపర యుగంలో కృష్ణుడు స్వయంగా భగవానుడు. ఓకేనా? ఇంకొకసారి మీ అందరి దగ్గర భాగవతం బుక్ ఉంటే ఓకే, దాని భాష ఒక్కసారి చదువుకుంటాం, ఈ శ్లోకం యొక్క భాష. ఓకేనండి, ఈ చాప్టర్ రేపు కంప్లీట్ చేద్దాం మనం. ఓకే, 29 ఒకటి చూసేద్దాం. భగవానుని ఇట్టి గుహ్యములైన అవతారములను ఉదయ సంధ్యల యందు భక్తితో కీర్తించువాడు సర్వ దుఃఖముల నుండి విడుదలను పొందగలడు. భాగవతంలో కూడా మనకి ప్రతిదానికి ఫలశ్రుతి ఉంటుంది. భాగవతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? తిరిగి మనల్ని భగవంతుడిది కలవడం కోసం. కానీ అలా అని మిగతావన్నీ మనకి మిగతావన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. కృష్ణుడితో లింక్ వచ్చేసింది అంటే అన్ని ఆటోమేటిక్. మిగతావన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను. సైడ్ ఎఫెక్ట్ ఏంటి? మందు ఏంటి? ఓకే, ఒక మందు తీసుకుంటే మంచి నిద్ర రావచ్చు. ఆ మందు యొక్క సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే నిద్ర. అలా నిద్ర కోసం ఈ మందు తీసుకోకూడదు. అర్థమైందా? సో అలాగా ఈ దుఃఖాల నుంచి బయటపడతాం, లేదా ఏంటి ఇంకా ఏవేవో రుణాల నుంచి బయటపడతాం, లేదా ఆరోగ్య ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాం. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. వీటి కోసం భాగవతం చదవకండి, అవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అదే, సో వీటి కోసం మనం భాగవతం చదవాలి. భాగవతంలో అక్కడ ఆ పదం మనం యాక్చువల్లీ చదువుతూ ఉంటాం, ఎక్కడో ఒక చోటు వస్తుంది, ఈ శ్లోకాన్ని పట్టుకుంటాం. ఎందుకంటే మనకు అది కావాలి. మనం ఏది వెతికినా మనకేం కావాలో దాని గురించే మన ఫోకస్. ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ అండి. ఫలశ్రుతులన్నీ ఆటోమేటిక్ గా మనకు వస్తాయి. ఓకేనా? మన ముఖ్య ఉద్దేశం ఏవ్వాలి? మనకి కృష్ణుడు అర్థం కావాలి, కృష్ణ తత్వం అర్థం కావాలి, భక్తి కావాలి, భక్తిలో ముందుకు వెళ్ళాలి. ప్రేమ భక్తి, ఆ లాస్ట్ దాని పదం పేరు ప్రేమ భక్తి. కృష్ణ ప్రేమ కావాలి. కృష్ణ ప్రేమ అంటే మనం కృష్ణుని ప్రేమించాలా, కృష్ణుడు మనల్ని ప్రేమించాలా? మనం కృష్ణుడిని ప్రేమించాలి. కృష్ణుడు ఎప్పుడు మనం అంటే చాలా ఇష్టం కృష్ణుడికి. అదే మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రత్యేకించి అవతారాలు తీసుకుని వచ్చి మరి లీలలు చేసి ఆ లీలలు వినంగా అయినా మనం ఉద్ధరిస్తామని పాపం కృష్ణుడు వస్తున్నాడు. మనమే కొంచెం మొహం ఇటు తిప్పుకుంటున్నాం. ఓకేనండి, మళ్ళీ రేపు కలుద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ.